టీమిండియాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీలకం. ఇద్దరూ స్టార్ ప్లేయర్లే. ఏళ్లుగా భారత జట్టు తరపున ఆడుతున్నారు. అయితే ఇప్పుడు వన్డేలకు మాత్రమే పరిమితమయ్యారు. అంతర్జాతీయ మ్యాచ్లు లేనప్పుడు డొమెస్టిక్ మ్యాచ్ల్లోనూ బరిలో దిగుతున్నారు. దేశవాళీ క్రికెట్కు ఊపు తీసుకురావడంలో కీలకంగా నిలుస్తున్నారు. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లందరూ డొమెస్టిక్ మ్యాచ్లు ఆడాలని బీసీసీఐ కండిషన్ పెట్టడంతోనే స్టార్ ప్లేయర్లు బరిలో దిగుతున్నారు. దీంతో అభిమానులు కూడా డొమెస్టిక్ మ్యాచ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. రోకో ఆటను చూసేందుకు స్టేడియాలకు వెళుతున్నారు. 2025లో ఢిల్లీలోనే కోహ్లీ రంజీ మ్యాచ్లో బరిలో దిగాడు. ఆ మ్యాచ్కు స్టేడియం నిండిపోయింది. అభిమానులతో కిక్కిరిసిపోయింది. విజయ్ హజారే ట్రోఫీలోనూ రోహిత్ ఆటను చూసేందుకు ఫ్యాన్స్ ఎగపడ్డారు. అయితే బెంగళూరులో కోహ్లీ ఆడిన మ్యాచ్లను మాత్రం అభిమానులు చూడలేకపోయారు. బెంగళూరు మ్యాచ్లను చూసేందుకు పర్మిషన్ లేకపోవడంతో అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మ్యాచ్లు చూడాలనే అభిమానుల ఆశలపై నీళ్లు చల్లితే ఎలా అనే ప్రశ్నలు వినిపించాయి. కోహ్లీ ఆడిన మ్యాచ్లను లైవ్ ఇవ్వకపోవడంపైన రచ్చ జరిగింది. బీసీసీఐపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ బౌన్సర్లు సంధించారు. అయితే బీసీసీఐ బ్రాడ్కాస్ట్ పాలసీ ప్రకారం 100 డొమెస్టిక్ మ్యాచ్లే లైవ్ ప్రసారం అవుతాయి. ప్రస్తుతం డొమెస్టిక్ మ్యాచ్లపైన ఆసక్తి పెరగడంతో బీసీసీఐ కూడా తన ప్రణాళికలను మార్చుకునే దిశగా ఆలోచిస్తోంది. త్వరలోనే పాలసీని మార్చేందుకు కసరత్తు చేస్తోంది. లైవ్ మ్యాచ్ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే అంశంపై స్వయంగా బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పందించారు. మ్యాచ్లను అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటున్నందున అందుకు తగినట్టే ప్లాన్ చేస్తున్నామన్నారు. మొత్తంగా చూస్తే ఒకప్పుడు డొమెస్టిక్ మ్యాచ్ల గురించి క్రికెట్ అభిమానులు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు స్టార్ ప్లేయర్లు బరిలో దిగడంతోనే అభిమానుల్లోనూ ఆసక్తి పెరిగింది. మొన్నటికి మొన్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీకి ఫ్యాన్స్ నుంచి మంచి ఆదరణ కనిపించింది. మున్ముందు కూడా డొమెస్టిక్ మ్యాచ్లపై అభిమానుల నుంచి ఆదరణ పెరుగుతుందనే చర్చ ఉంది. అయితే రోకో వల్లే డొమెస్టిక్ మ్యాచ్లకు అట్రాక్షన్ పెరిగిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అంతర్జాతీయ మ్యాచ్లు లేనప్పుడు స్టార్లందరూ డొమెస్టిక్ టోర్నీలో ఆడాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలనే అందిస్తోందంటున్నారు.